ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందరరామరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. సో మామూలుగా అయితే స్టాక్ మార్కెట్ని మనం నెక్స్ట్ ఎలా మూవ్ అవుతుందని చెప్పేసి ప్రెడిక్షన్ కోసం ట్రై చేస్తూ ఉంటాం అండి. దానికోసం మనం టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ వీటిని వాడుతూ ఉంటాము. అసలు మనం ఈ మార్కెట్ని ఎంతవరకు ప్రెడిక్ట్ చేయొచ్చు, ఏ వాటిని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, ఏ వాటిని మనం ప్రెడిక్ట్ చేయలేమో మనం చూద్దామండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయాలను ప్రెడిక్ట్ చేయలేము. అంటే ఒకటి మీడియా కవరేజ్, దాన్ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే మనం ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే 1 వీక్లో ఏదైనా నోటీస్ ఇచ్చేసి రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఏదైనా మీడియాకి ప్రజెంటేషన్ చేశారనుకోండి, పబ్లిక్ ఎమోషనల్గా స్టాక్స్ కొనటం అమ్మటం చేస్తారు. కాబట్టి మనం ఇలాంటి ఈవెంట్స్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. షార్ట్ రిపోర్ట్స్, ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, బ్యాడ్ న్యూస్ రాబోతున్నప్పుడైనా లేదా కొంతమంది బ్రోకర్స్ అయినా సరే ఈ స్టాక్ని షార్ట్ కొట్టండి, దీన్ని లాంగ్ వెళ్ళండి అని చెప్పేసి రిపోర్ట్ జనరేట్ చేస్తూ ఉంటారు. రేపు ఎల్లుంట్లో వచ్చి ఆ షార్ట్ రిపోర్ట్స్ అవి కూడా మనకు ఐడియా ఉండదు అనమాట. అలాగే ఎకనామిక్ డేటా, జీడిపి కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్ డేటా కానీ లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ డేటా కానీ, ఈ డేటా ఏది అంటే ఎకనామిక్ సంబంధించిన ఏ డేటాని కూడా మనం అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయలేము. ఓకే, అండ్ మన ట్రెండ్స్ని కంటిన్యూ అవుద్దని ఊహించుకుంటే తప్ప ట్రెండ్ రివర్స్ అవుతుంది మనకు తెలియదు అనమాట. కాబట్టి గవర్నమెంట్ పబ్లిష్ చేసే ఈ ఎకనామిక్ డేటాని కూడా మనం షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం ప్రెడిక్ట్ చేయలేము. అలాగే రిజర్వ్ బ్యాంక్ న్యూస్, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎక్కడున్నా సరే ఎవ్రీ 2 monthsకు 3 monthsకు ఒకసారి కంపల్సరీ మీట్ అవుతూ ఉంటాయి. అంటే షెడ్యూల్ మీటింగ్స్, అన్షెడ్యూల్ మీటింగ్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో ఫెడ్ మీటింగ్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనకు తెలుసు. వడ్డీ రేట్లు వాళ్ళు పెంచుతున్నా తగ్గుతున్నా ఆ ఎఫెక్ట్ వరల్డ్ వైడ్గా ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా RBI వడ్డీ రేట్లు పెంచినా తగ్గించినా సరే ఎఫెక్ట్ ఇమీడియట్గా ఉంటుంది. రీసెంట్గా మనం చూసాము, రిస్క్ రేషియోస్ పెంచారు. దీంట్లో క్యాష్ రిజర్వ్ రేషియో 25% పెంచినందుకు బ్యాంక్ నిఫ్టీ 3 o'clock డ్రాప్ అవుట్ స్టార్ట్ అయింది. అది కంటిన్యూస్గా 3 days ఉంది. సో దట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ థింగ్. అలాగే ఇన్సైడర్స్ బై చేస్తున్నా సెల్ చేస్తున్నా సరే మనకు అది కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే గైడెన్స్ రివిజన్, ఏదైనా బ్రోకర్స్ రేపొద్దున రిపోర్ట్ జనరేట్ చేయబోతున్నారు, లేదా ఇంటర్నేషనల్ బ్రోకర్స్ ఎవరున్నారు, పలానా ఇండస్ట్రీ మేము కవరేజ్ చేసాము, పలానా కంపెనీ బాగుంటుందని రిపోర్ట్ జనరేట్ చేశారనుకోండి, మనం అలాంటి వాటిని ప్రెడిక్ట్ చేయలేము. అలాగే ఇన్వెస్టర్స్ ప్రజెంటేషన్, ఎక్కడన్నా మీటింగ్స్ ఉన్నా పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరన్నా వాళ్ళు పలానా కంపెనీలు బాగుంటాయని ప్రెజెంటేషన్ చేస్తాను అనుకోండి, అలాంటి వాటి మనం ప్రెడిక్ట్ చేయలేము. అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ మీటింగ్ మనం ప్రెడిక్ట్ చేయలేము. అలాగే ఎర్నింగ్స్ మిస్ అయినా లేదా ప్రెడిక్షన్ తగ్గట్టు వచ్చినా సరే వాటిని మనం ప్రెడిక్ట్ చేయలేము. అలాగే బ్రోకరేజ్ రిపోర్ట్స్ అప్గ్రేడ్ చేస్తున్నా డౌన్ గ్రేడ్ చేస్తున్నా ప్రెడిక్ట్ చేయలేము. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతుందో మనం ప్రెడిక్ట్ చేయలేము. అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ దేనికి ట్యాక్స్ తగ్గిస్తుందో, దేనికి ట్యాక్స్ పెంచుతుందో, దేనికి ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచుతుందో, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తారో మనకు ఎప్పుడు తెలియదు, అన్ప్రెడిక్టబుల్ అవి కూడా. అలాగే పాలిటిక్స్ ఇన్స్టెబిలిటీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అండ్ అలాగే ఫండ్ ఫ్లో, బయట నుంచి ఇండియాకి వచ్చే ఫండ్స్ లేదా ఇటు నుంచి బయటకు పోయే ఫండ్స్ మనం ప్రెడిక్ట్ చేయలేము. షార్ట్ టర్మ్లో సెంటిమెంట్ మార్కెట్లో చేంజ్ అవుతున్నది మనం ప్రెడిక్ట్ చేయలేము. అలాగే CEOs ఎలాంటి తీర్పు చేస్తారో మనకే తెలియదు. ఓకే, దానివల్ల కూడా మనం ఏమీ ప్రెడిక్ట్ చేయలేము. అలాగే హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం తెలియదేమో. అలాగే బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటారు. అంటే బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటే సడన్గా స్పైక్ అయ్యే యాక్టివిటీ అనమాట. ఏదన్నా వైరల్ డిసీజ్ ఏదైనా స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపించినా, ఏదైనా ప్యానిక్, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఏదైనా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, దాన్ని బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటారు. ఇలాంటి వాటిని మనం ఏంటిని ప్రెడిక్ట్ చేయలేము. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ ప్రెడిక్షన్ చాలా టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. మనం ఎంత టెక్నికల్ అనాలిసిస్ వాడుతున్నా సరే స్టిల్ రేపు ఏం జరిగింది, రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుద్దని గెస్ చేయటం హైలీ ఇంపాసిబుల్ అనమాట. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ మన కంట్రోల్లో ఉండదు. ఓకే, ఉంది మన కంట్రోల్లో ఉందన్న ఓన్లీ రిస్క్ మేనేజ్మెంట్ ఒకటే. ఎంత రిస్క్ అఫోర్డబిలిటీ చేయగలుగుతాం, నెక్స్ట్ పడితే మనం నెక్స్ట్ ఏం చేయాలి, పెరిగితే ఏం చేయాలి అనేది ముందే మన ప్లాన్ దగ్గర ఉంటేనే మనం చేయగలుగుతాం అనమాట. మనం వేటిని ప్రెడిక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అంటే ఒక కంపెనీ గ్రోత్ని ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే అవును, ట్రెండ్స్ని బట్టి మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ TCS లేకపోతే ఒక రిలయన్స్, ఒక ITC ఇలాంటి కంపెనీస్ ఆల్రెడీ స్టేబుల్ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ కాబట్టి అండ్ బేస్డ్ ఆన్ ఆ సేల్స్ని బట్టేసి నెక్స్ట్ సేల్స్ ఇలా రాబోతున్నాయి అని చెప్పేసి మనం ఎంతకంత ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రాఫిట్ గ్రోత్, సేల్స్ ఎంత ఉంటే ప్రాఫిట్ ఎంత ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్ మనం 1-2 సార్లు మనం మిస్ అయ్యవచ్చు, కానీ ఎక్కువ సార్లు అయితే అది ప్రెడిక్టబుల్ అనమాట. తర్వాత డివిడెండ్స్, ఇప్పుడు ITC లాంటివి ఉన్నాయి అనుకోండి, 90% నుంచి 100% డివిడెండ్ వస్తాయి.
నెక్స్ట్ ఇయర్ కూడా ఏం చేస్తుంటే వచ్చిన ప్రాఫిట్లోంచి వస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఐటీసీ నెక్స్ట్ ఇయర్ దాని ప్రాఫిట్ ఆల్మోస్ట్ 22,000 అవుతుంది నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్. అండ్ డివిడెండ్ ఎంతవరకు ఇస్తారంటే ఆల్మోస్ట్ ఈపీఎస్ 18 రూపీస్ అలా రాబోతుంది. అండ్ 18 రూపీస్లో మనకి 16 to 18 రూపీస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇట్స్ ఈజీలీ బెల్టబుల్ అది ఐటీసీ లాంటి కౌంటర్స్. అంటే ఎందుకంటే హిస్టారికల్ డేటా ఉంది కాబట్టి మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. అట్లా మనం ఒక కంపెనీ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్ హిస్టారికల్ ట్రెండ్స్ని బట్టి మనం ప్రెడిక్ట్ చేయడం ఎంతకంత ఈజీ అనమాట. బట్ మిగతా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం చెప్పడం కష్టం. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కంపెనీ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం ఈజీ, బట్ షార్ట్ టర్మ్ పాయింట్లో చాలా టఫ్. అందుకని ఏ రోజుకి ఆ రోజు ఇంటర్నెట్ ట్రేడింగ్ వీటన్నిటికీ మనం టెక్నికల్ చార్ట్స్ ఎందుకు వాడతామంటే టెంపరీగా డిమాండ్ కానీ సప్లై కానీ క్రియేట్ అవుతుందని మనం చూస్తుంటాం. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ ఎకానమీ డేటా కానీ, లేదా అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా కానీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, ఇవేమి కూడా మార్కెట్ని ఎఫెక్ట్ చేయలేవు. అందుకనే మనం ఎవ్రీ ఇయర్ మార్కెట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో అమెరికా రియల్ ఎస్టేట్ బబుల్ వచ్చేసింది, మార్కెట్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. మళ్ళీ తర్వాత డిమానిటేషన్ అప్పుడు ఇండియాలో కొలాప్స్ అయిపోయినాయి. తర్వాత బ్రిటన్ బయటకు వెళ్ళేటప్పుడు యూరోపియన్ నుంచి మార్కెట్ కొలాప్స్ అయిపోయినాయి. రీసెంట్గా కోవిడ్ నుంచి కొలాప్స్ అవుతున్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ వస్తుంది, మార్కెట్ డౌన్ అవుతుంది, తర్వాత మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. బట్ ఇన్ని చేసినా సరే మార్కెట్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ అన్ప్రెడిక్టబుల్, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ప్రెడిక్టబుల్. ఇండియా జీడీపీ గ్రోత్ 6 to 7% మధ్య ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నెక్స్ట్ 1 decade కూడా మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట, నిఫ్టీ ఇంత మూవ్ ఛాన్స్ ఉందని. ఎప్పుడు ఎలా మూవ్ అవుతుందో మనకు తెలియదు, బట్ లాంగ్ టర్మ్ గెస్ చేయడం ఈజీ అనమాట. అందుకనే ఇన్వెస్ట్మెంట్ చేయడం మీరు ఆపద్దు మార్కెట్లో. షార్ట్ టర్మ్లో మీరు ప్రెడిక్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ ఎంత దూరం పోయే ఛాన్స్ ఉంది, కంపెనీ ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతా ఒక 10 years తర్వాత ఈ సేల్స్ గ్రోత్ ఇలా కంటిన్యూ అయితే ఎంత వచ్చే ఛాన్స్ ఉంది అన్న దాని మీద మనం ప్రెడిక్ట్ చేయడం బెటర్ అనమాట. అందుకని సాధ్యమైనంత వరకు సేల్స్ డేటా అండ్ ప్రాఫిటబుల్ డేటా అండ్ వాటిని బేస్గా తీసుకొని ప్రెడిక్ట్ చేయడం ఈజీ. కానీ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం మార్కెట్ని ముందే ప్రెడిక్ట్ చేసుకుంటూ పోవడం చాలా టఫ్. అందుకని మీరు ఏదైనా ఆప్షన్స్ పొజిషన్ తీసుకున్న హెడ్జింగ్ మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ అంటే మనం ఏం షార్ట్ టర్మ్ ప్రెడిక్ట్ చేయలేము. ఓకే, ఈవెన్ పొజిషన్ ట్రేడింగ్ తీసుకున్నా సరే డిమాండ్ సప్లై అనాలిసిస్ చేసుకుంటే మనం తీసుకుంటాం అనమాట. ఓకే, అందుకని మీకు ఎప్పుడు కూడా ఇఫ్ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏముందనేది క్లారిటీ ఉండాలి ట్రేడింగ్లో. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో మీకు అవేం అవసరం లేదు. బ్లైండ్గా ఏ మ్యూచువల్ ఫండ్స్ ఏ ఈటీఎఫ్ కొనుక్కోండి, మీకు యావరేజ్ మీద ఒక 15 to 20% లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎకానమీ గ్రో అవుతుంది కాబట్టి, బ్యాక్గ్రౌండ్లో ఫండ్ మేనేజర్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ ప్రెడిక్షన్ కోసం ట్రై చేయటం అనేది ఒక హైలీ స్పెషలైజ్డ్ స్కిల్ అనమాట. దానికి మీకు బ్యాక్గ్రౌండ్లో టెక్నికల్ క్లాసెస్ పెట్టేసుకొని అండ్ కపుల్ ఆఫ్ డమ్మీ ట్రేడ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది. స్టిల్ సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్తో పోల్చుకుంటే. లాంగ్ టర్మ్ ఎనీబడీ కెన్ ప్రెడిక్ట్ అది, ఎందుకంటే అది స్మూత్గా పోతుంది కాబట్టి. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఆల్ జిగ్జాగ్గా ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్ థింగ్స్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈజీ టు ప్రెడిక్ట్ అనమాట. కాబట్టి మీరు మార్కెట్కి వస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ మీకు. అవి వాటిని చూసుకొని మీరు మార్కెట్కి ఎంటర్ అవ్వాలి తప్ప షార్ట్ టర్మ్లో మార్కెట్ పడుతుందని, లేకపోతే మార్కెట్ కొలాప్స్ అవుతుంది, లేకపోతే డిస్కౌంట్ వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పేసి ఇలా టైం వేస్ట్ చేస్తాం వల్ల మన మార్కెట్లోకి మంచి ఛాన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి షార్ట్ టర్మ్లో మనం డిస్కస్ చేసిన విషయాలు ఇవి కూడా అన్ప్రెడిక్టబుల్, మనుషులు ఎవరు అటు ప్రెడిక్ట్ చేయలేరు. ఓకే, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం సేల్స్ అండ్ ప్రాఫిట్ మాత్రమే మనం చూడగలుగుతాం అనమాట. కాబట్టి స్టాక్స్ 1 or 2 years మూవ్ కాకపోయినా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. లేదా అంత నాలెడ్జ్ లేనప్పుడు మంచి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో డోంట్ స్టార్ట్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ పాయింట్. థ్యాంక్ యూ.